ఇన్నాళ్లు సైన్యంతో కవ్వించిన చైనా ఇప్పుడు నీళ్లతో కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది. అరుణాచల్ సరిహద్దులకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో యార్లుంగ్ సాంగ్కోపా ప్రాజెక్టు పేరుతో ఓ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లుంగ్ సాంగ్కోపా పిలుస్తారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి 2024లో చైనా ఆమోదం తెలిపింది. $137 బిలియన్ వ్యయంతో 5 ఏళ్లలో దీన్ని నిర్మించాలని డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అయితే రక్షణ పరంగా ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొంటే ఈ ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా వాటర్ బాంబుగా ప్రయోగించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహాన్ని నియంత్రించగలదు. భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృష్టించగలదు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేసి ఉంటే ఈ డ్యాం వల్ల భారత్కు పెద్దగా సమస్య వచ్చేది కాదు. కానీ చైనా ఆ పని చేయలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మిలిటరీ కంటే ఈ డ్యాంలోనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా కుట్రలకు ధీటుగా భారత్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పెమా ఖండు.